అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీ స్పిరిచువల్ టాక్స్. రామాయణాన్ని ఉపాసన చేస్తే వాల్మీకి మహర్షి రుణం తీర్చుకున్నట్లే. నిత్య జీవితంలో నీతి నియమాలకు కట్టుబడకుండా, ధర్మనిరతితో ప్రవర్తించకుండా భగవంతుడికి దగ్గర కావాలనుకోవటం అవివేకం. ఆ విశ్వంభరుడికి విలువలతో కూడిన మన జీవన ప్రయాణమే ప్రామాణికం కానీ కులగోత్రాలు, కాసులు, కిరీటాలు కాదు. అగ్రకులాన జన్మించిన అడ్డదారులు తొక్కితే ఆయన క్షమించడు. అంత్యజుడై పుట్టిన పావనుడై చరిస్తే చేకొనక మానడు. ఇలా ఆ ఘనాఘన సుందరుడికి మన గుణగణాలే ప్రధానం కానీ కులమతాలు కాదు. ఇందుకు మన ముందున్న చక్కని ఉదాహరణ వాల్మీకి మహర్షి. సత్వరజస్ తమోగుణ విభాగమును తత్సంబంధిత కర్మ విభాగమును అనుసరించి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే 4 వర్ణాలను నేను సృష్టించాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో. అందువల్ల ఒక వ్యక్తి పుట్టుకతోనే ఒక కులంలో పుడతాడనేది మిథ్యావాదం. మన సనాతన ధర్మంలో ఈ కుల విభజన వారి వారి గుణాలను బట్టి, వారు ఆచరించే వృత్తులను బట్టి ఏర్పడిందే కానీ పుట్టుకతోనే కుల నిర్ధారణ చేయటం అనేది అప్పట్లో లేదు. ఆ తరువాత కాలంలో మన వాళ్ళు బుద్ధిపూర్వకంగా తమ ఆధిక్యతను చాటుకోవటానికి ఈ కుల కట్టుబాటు ఏర్పరిచారని భావించడంలో ఎటువంటి దోషం లేదు. కొన్ని యుగాలకు పూర్వం ఈ కులాల కారణంగా ఒకరిని ఉన్నతులుగాను వేరొకరిని నీచులుగాను చూశారనటానికి పురాణాల్లో ఎటువంటి రుజువులు లేవు. కన్నప్ప శివుడికి మాంసాన్ని అర్పించాడని, శ్రీరాముడికి శబరి పళ్ళు తినిపించిందని, కాబట్టి వారు భక్తులు కాదని ఎవరైనా అన్నారా? వారు పుట్టినది శూద్ర కులమైన వారిని ఎవరూ ఎప్పుడూ చిన్నచూపు చూడలేదే. శ్రీమద్ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షి బోయ కులంలో జన్మించాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకరుడు. యువకుడైన రత్నాకరుడు ఒకనాడు తమసా నదిలో స్నానం చేయడానికి వెళ్ళాడు. అదే సమయంలో ఎవరో కిరాతకుడు క్రౌంచ మిథునంలోని ఒక పక్షిని తన బాణంతో కొట్టాడు. అది నేలపడి గిలగిలా తన్నుకొని చనిపోయింది. చనిపోయిన తన జంట పక్షిని చూసి రెండవ పక్షి దుఃఖించడం రత్నాకరుడు చూశాడు. దానికి అతని హృదయం ద్రవించిపోయింది. అప్పుడతని నోటి వెంట దుఃఖంతో మానిషాద ప్రతిష్ఠాం త్వం అగమః శాశ్వతో సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అన్న మాటలు వచ్చాయి. ఇలా అసువుగా అతని నోటి నుండి వచ్చిన పదాలనే శ్లోకం అన్నారు. అప్పటి నుండి రత్నాకరుడు వాల్మీకి అయ్యాడు. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని రామకథను రామాయణ కావ్యంగా రాయమని ఆదేశించాడు. కావ్యరచన పూర్తయ్యాక బ్రహ్మదేవుడు ఆ కావ్యం గురించి ఇలా అన్నాడు: ఈ మహీతలంలో పర్వతాలు, నదులు ఎంతకాలం నిలిచి ఉంటాయో అంతకాలం దాకా శ్రీమద్ రామాయణ కథ కూడా లోకాలన్నింటిలోనూ ప్రచారంలో ఉండగలదు అని. ఎందుకంటే రామాయణంలో హృదయాన్ని ద్రవింపజేసే చక్కని కథ ద్వారా మానవాళికి మార్గదర్శనం చేసే సుభాషిత రత్నాలు ఎన్నో చెప్పారు వాల్మీకి. మానవుడి జీవితాన్ని సుఖమయం చేసే ధర్మాలను, ధర్మ సూక్ష్మాలను ఎన్నింటినో రామాయణం విశదపరుస్తుంది. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్ మునిసింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాం గతిం. జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరాముడి దివ్య చరిత్రను మరియు శ్రీరామనామ మాధుర్యాన్ని మనకందించిన కవి కోకిల ఆదికవి వాల్మీకి మహర్షికి మానవాళి యావత్తు రుణపడి ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. శ్రీమద్ రామాయణం ఇతిహాసమే కాక ఆది కావ్యంగా ప్రశస్తిగాంచింది. మానవాళిని కర్తవ్య పథంలో నడిపించే కార్యంలో వేదము ప్రభువు వలె శాసించేది కాగా పురాణం మిత్రుని వలె సూచించేది. అయితే కావ్యము కాంతవలే ఉపదేశాత్మకమై మానవుణ్ణి కర్తవ్యోన్ముఖుణ్ణి చేస్తుంది. రామవత్ వర్తితవ్యం న రావణవత్ అనే దివ్య సందేశాన్ని మనకి అందించి తరించే మార్గం చూపిన మహనీయులు వాల్మీకి మహర్షి. ధర్మాత్ముడు, కరుణా సింధువు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి, మేరు నగధీరుడు అయిన శ్రీరాముని దివ్య చరితమును కావ్య రూపంలో అందించమని
ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింపజేసిన వాల్మీకి మహర్షి విశేష వృత్తాలతో, అర్థవంతమైన చక్కని పదాలతో, శాస్త్ర అనుకూలమైన సమాసాలు, సంధులు, మధురమైన అర్థవంతమైన వాక్యాలతో కూడిన శ్రీ మహారామాయణాన్ని మహాకావ్యంగా మనకందించారు. రామాయణంలోని అంశాలన్నీ సత్యాలే. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరిచారు. శిష్యధర్మం, భ్రాతృధర్మం, రాజధర్మం, పుత్రధర్మం, భృత్యుధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలు, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజా అభ్యుదయం, సత్యవాక్ పరిపాలన, ఉపాసన రహస్యాలు, సంభాషణ చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచన నిర్మాణం, అంతరిక రక్షణ పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైన వాటన్నింటికీ రామాయణ రచన నిధి వంటిది. ఇంత విలువైన సత్యాలను చెప్పి ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి వందనీయుడు. ఆయనకు మనం చేతులెత్తి నమస్కరించాలి. ప్రతివారు రామాయణ కావ్యం చదివి చక్కని గుణవంతులై శ్రీరాముని అనుగ్రహం పొందితే వాల్మీకి మహర్షి రుణం తీర్చుకున్నట్లే. నమస్తే. జై శ్రీరామ్.